నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పుష్కరాల్లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. రాష్ట్రంలో ఎరువుల దుర్వినియోగాన్ని అరికెట్టేందుకు ఏపీ ఏఐఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్లకు ల్యాప్టాప్ల సేకరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయి. వైసీపీ నేత రవిచంద్ర ధ్వజం. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయి. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే కాటన్ చొరవే అని సీఎం చంద్రబాబు అన్నారు. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన కాటన్ ధర విగ్రహాలు పెట్టి గౌరవించుకుంటున్నామన్నారు. 3 జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కాటన్ బ్యారేజీ గేట్లను మార్చలేదని, కొట్టుకుపోయినా పట్టించుకోలేదంటూ వైసీపీపై మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి, మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత, భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. 19వ శతాబ్దం గోదావరిలో నీళ్లు వెళుతున్నాయి. పైన మాత్రం వర్షాలు పడకుండా కరువు, తినేదానికి తిండి లేకుండా బాధపడ్డారు. ఇప్పుడే రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. దాంతో మనసు చెల్లించినటువంటి కాటన్ 1847, 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే మన గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి ఇక ధవళేశ్వరం బ్యారేజ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మనందరికీ తెలుసు, మన పూర్వీకులు కూడా మనతో చెప్తూ ఉండేవారు, ఈ ధవళేశ్వరం బ్యారేజ్ లేనప్పుడు, ఈ యొక్క కాటన్ మహాశయుడు ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేయనప్పుడు ఈ గోదావరి జిల్లాల్లో కనీసం తినడానికి తిండి లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో తాటికాయలు, అదేవిధంగా దుంపలు, కలగదుంపలు, తేగలు ఇటువంటి వాటి కూడా దొరకకపోతే బంక మన్నులో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజుండేవి. అటువంటి స్థితి నుంచి కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాతే, ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈవేళ మనం 2 పూటల గోదావరి జిల్లా ప్రజలు అన్నం తినడమే కాదు, గోదావరి జిల్లా మరి పచ్చగా ఉండడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం అని పిలవబడుతుంది అని అంటే
దానికి యొక్క ధవళేశ్వరం బ్యారేజే దానికి మూలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాడు వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా గేట్లు మరమ్మతులు కాదు కదా, ఆయిల్ కాదు కదా, గ్రీజు కాదు కదా, బేరింగులు కాదు కదా, రంగులు కాదు కదా, కనీసం ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వైపు కన్నెత్తి చూడలేదు. దాని పాపం గాలి కొదిలేయటం వల్ల బ్యారేజీ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల గోదావరి డెల్టా రైతాంగానికి ఏ విధంగానూ అన్యాయం జరగకూడదు, భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని రాష్ట్రం ఇబ్బందులు మీకు తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు. అభివృద్ధి సంక్షేమం జోడెట్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నారు. అయినా వెరవకుండా ఈ యొక్క బ్యారేజీని కాపాడాలనే ఆలోచనతో 150 కోట్లతో ఈనాడు పనులకి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి రైతాంగాన్ని పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కానీ, లేదా వెలుగోడు నిర్వాసితులకి పరిహారం పెంపులు కానీ, లేదా మన ఇప్పుడు బ్యారేజీ కానీ, పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తాం కానీ, ఆయన వచ్చిన 2 ఏళ్ల కాలంలో నీటిపారుదల రంగానికి రైతాంగానికి చేస్తున్న కార్యక్రమాలే సాక్ష్యాలుగా కనపడతా ఉన్నాయి. ఆనాడు 5 ఏళ్ల గొడ్డల పార్టీ ప్రభుత్వ పరిపాలనలో చేసినటువంటి అరాచకాన్ని సరిదిద్దడానికే ఆయన అపారమైన అనుభవంతో దాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కుదురు పడతా ఉన్నాం, దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. ఈ మధ్యన నేను మరి సెంట్రల్ డెల్టా 2 లక్షల ఎకరాలకి 5 నియోజకవర్గాలకు సంబంధించిన లొల్లలాకులు అవసరం ఉన్నది, దాని నిర్మాణం చేపట్టాలని కోరితే తక్షణం 74 కోట్ల రూపాయలు మనకు అందించినటువంటి రైతు బాంధవుడు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తా ఉన్నా. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించడంతో పాటు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఏఐఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగా ప్రతి రైతుకు ఎరువుల కోటా నిర్ణయిస్తున్నామని తెలిపారు. రైతులు తమ అవసరాన్ని బట్టి ఒకేసారి లేదా విడతల వారీగా ఓటీపీ లేదా బయోమెట్రిక్ ధృవీకరణతో ఎరువులు పొందవచ్చునన్నారు. ఈ విధానంతో ఒకే రైతు పలుమార్లు ఎరువులు కొనుగోలు చేసే అవకాశానికి అడ్డుకట్ట పడటంతో పాటు చిన్న సన్నకారు రైతులకు సమానంగా ఎరువులు అంతాయని వివరించారు. ప్రభుత్వం నుంచి గత 1 సంవత్సరం సుమారుగా వాళ్ళు ఒక కొత్త సిస్టమ్స్ మీద పనిచేశారు. సో ఆ సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది, ఫర్టిలైజర్ అవైలబిలిటీ కరెక్ట్గా అవైలబుల్ చేయాలి. ఒకటి, ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది, తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ అవుట్పుట్ చేయాలి. మూడోది, ప్లస్ 4 మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్తో ఒక ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ గత 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, దాట్ ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఫోడర్ నేను ఉత్పత్తి చేస్తున్నాను, నాకు 1 ఏకర్ భూమి ఉంది. సో నాకు 3 బ్యాగ్స్ వరకు ఎలిజిబిలిటీ. ఈ 3 బ్యాగ్స్ నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు, అంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 బ్యాగ్ తీసుకోవచ్చు, 1 నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు, ఇంకొక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు. సో ఒక రైతులకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కోసం అంటే ఇది మీ కోట, ఇది సైంటిఫిక్గా మనం కనుక్కుంటున్నాము దట్ మీకు ఇది అవసరం ఉంటుంది, మీరు ఇప్పుడు తీసుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు, 1 నెల తర్వాత తీసుకోవచ్చు. సో ఈ సిస్టంలో ఏమవుతుంది, ఈ పంట డేటాతో ఇంటిగ్రేట్ చేసి ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఒక ఫార్మర్స్ అథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు. టేక్ అన్ ఎగ్జాంపుల్, గత సంవత్సరం చూస్తే కొంతమంది ఫార్మర్స్ పెద్ద పంజాని నుంచి పలంనేరు నుంచి పొంగనూరుకి వెళ్తారు, అక్కడ నుంచి ఫర్టిలైజర్ తీసుకుంటారు. మళ్ళీ పెద్ద పంజానీలో పలంనేరులో అవైలబుల్ ఉంటే అప్పుడు కూడా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, చిన్న రైతులకి కౌలు రైతులకి ఫర్టిలైజర్ అవైలబిలిటీ ఉండదు.
షార్టేజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సిస్టంలో ఏమవుతుంది, ప్రతి ఒక్క ఫార్మర్ ఒక అకౌంట్, ఒక కోటా ఫిక్స్ చేస్తున్నాను ముందు నుంచి. ఆ కోటా ఫిక్స్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఒకసారి అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ సిస్టంలో కొంచెం ఇంకా ఇంప్రూవ్డ్ సిస్టమ్. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, కొంతమంది ఫార్మర్ సపోజ్ ఈ పంటలో కవర్ కాకపోతే, సరే సార్ నేను చేస్తున్నాను, నేను 50 సెంట్ నాకు ఉంది, నాకు ఈ పంటలు నేను నమోదు కాలేదు ఒక టెక్నికల్ కారణంతో. ల్యాప్టాప్ టెండర్ల పేరుతో రాష్ట్ర విద్యాశాఖ 112 కోట్ల భారీ అవినీతికి తెరలేపిందని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లకు 27,672 ల్యాప్టాప్ల సేకరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సాన్బే 70%, సెల్కాన్కు 30% ల్యాప్టాప్లు సరఫరా చేసేలా ప్రభుత్వం టెండర్లను కట్టబెట్టిందని, చంద్రబాబు సర్కారు ప్రైవేటు కాంట్రాక్టులకు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను, నిబంధనలను తొంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. అసలు విషయం ఏంటంటే, బహిరంగ మార్కెట్ లో ఒక్కో ల్యాప్టాప్ ధర సుమారు 45 నుంచి 50 వేల రూపాయలు ఉంటే, మన కూటమి ప్రభుత్వం ఒక్కో ల్యాప్టాప్ కి ఎంత ఖర్చు పెడుతుందంటే 89,182 రూపాయలు కేటాయించింది. అంటే టెండర్ పిలిచిన సంస్థకి ఒక్క ల్యాప్టాప్ కి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 89,000. కానీ ప్రభుత్వం 89,000 రూపాయలకి ఇస్తుందంటే ఇందులో ఎంత శాతం ఇస్తుంది అంటే, ఒక్కో ల్యాప్టాప్ కి మన ప్రభుత్వం ఆ సంస్థలకు టెండర్ దక్కించుకున్న సంస్థలకి ఎంత కేటాయిస్తుందంటే సుమారు 38 నుంచి 48 వేల రూపాయలు ఒక్కో ల్యాప్టాప్ ధర మీద ఇస్తుంది. దీని వాల్యూ ఎంతంటే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ 27,672 ల్యాప్టాప్ల కోసం టెండర్ సంస్థలు, షాన్బే సంస్థ, సెల్కాన్ సంస్థలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం 106 నుంచి 112 కోట్ల రూపాయలు అదనంగా కేటాయిస్తుంది. ఈ అదనంగా కేటాయించేది మొత్తం ఇందులో ఎంత చేతులు మారుతా ఉన్నాయి, ఎందుకు బహిరంగ మార్కెట్ లో 45 నుంచి 50 వేల రూపాయలు ఒక్కో ల్యాప్టాప్ ధర ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక్క ల్యాప్టాప్ కి అదనంగా 40 వేల రూపాయలు టెండర్ సంస్థకి ఎందుకు ఇస్తుందని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విషయం రాష్ట్రంలో అంటే అదనంగా ఈ కేటాయింపులు ఏదైతే చేస్తా ఉన్నారో, ఈ చేస్తున్న కేటాయింపుల విషయాన్ని మనం ఒకసారి పరిశీలనలోకి వస్తే, ఇది మేక్ ఇన్ ఇండియా సంస్థ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం మేక్ ఇన్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో, అంటే ఈ దేశంలో ఉత్పత్తి చేసే ల్యాప్టాప్లను ఉత్పత్తి చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే, మన ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి టెండర్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేశారు, నిబంధనలు మార్చి మేక్ ఇన్ ఇండియా అంటే తయారు చేసే సంస్థ చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది అనే పేరుతోటి నిబంధనలు మార్చి టెండర్లు కట్టబెట్టి ఒక ల్యాప్టాప్లన్నిటికీ సుమారు 112 కోట్ల రూపాయల అదనపు ప్రయోజనాలు, అదనపు లబ్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టెండర్ సంస్థలకు ఇచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి, ఈ మొత్తం ల్యాప్టాప్ల టెండర్ల విషయంలో గోల్మాల్ జరిగింది, ఇందులో మీకెంత వాటాలు అందాయి చెప్పాల్సిన అవసరం ఉందనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.